కర్నూలు జిల్లా ఆదోనులోని శ్రీ బాలాజీ విద్యానికేతన్ పాఠశాలలో పైకప్పు పెచ్చులుడి ఇద్దరు విద్యార్థులు గాయపడిన ఘటన కలకలం రేపింది. 3వ తరగతి చదువుతున్న చరణ్ అరవింద్ తలపై పెచ్చుపడ్డంతో తీవ్ర గాయాల పాలై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గుడ్ ఫ్రైడే ప్రభుత్వ సెలవు రోజునే పాఠశాలను నిర్వహించడం తీవ్ర నిర్లక్ష్యమని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. సెలవు అయినప్పటికీ ఈరోజు ఆదరపట్నంలో హనుమాన్ నగర్లో ఉన్నటువంటి శ్రీ బాలాజీ విద్యానికేతన్ స్కూలు సెలవు ఇవ్వకుండా ఈరోజు విద్యార్థులకి తరగతులు నిర్వహించడం మనకు కనబడుతుంది. ప్రధానంగా ఈరోజు ఆ తరగతులు నిర్వహించడం వల్ల ఈరోజు 3వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి ఎవరైతే చరణ్ అరవింద్ అనే విద్యార్థి ఉన్నారో ఆ విద్యార్థులకి పైనటి పిచ్చులు ఊడిపడి ఈరోజు విద్యార్థులకి తీవ్రంగా గాయాలైన పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ విద్యార్థి ఇప్పటికే ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో వైద్యం కోసం చికిత్స పొందుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఆ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి స్కూళ్ళు యాజమాన్యానికి ఎస్ఎఫ్ విద్యాసంఘం డిమాండ్ చేస్తాం. అదేవిధంగా సెలవు దినాల్లో స్కూల్ పెట్టినటువంటి స్కూల్ యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకొని ఆ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలా. లేని పక్షంలో విద్యార్థుల పక్షాన ఈరోజు ఆ యాజమాన్యంపై చర్యలు తీసుకునేంతవరకు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఎస్ఎఫ్ఐ సీల్కం గుర్తుందని చెప్పేసి విద్యాశాఖ అధికారులు హెచ్చరిక చేయాల్సిన ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు నిద్ర మేల్కొని అలాంటి పాఠశాలపై తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.